Good morning everybody. Today I am going to teach about the arithmetic topic that is simple interest. ఈ రోజు మనము అర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ గురించి చాలా ఈజియెస్ట్ మెథడ్లో జనరల్గా మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తుంటాము, క్లాస్ రూమ్లో ఎలా చేస్తుంటాము ఈ వడ్డీ లెక్కల్ని అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే ఏ విధంగా అంటే దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ఆస్పరెంట్స్ హూజ్ ఆర్ ప్రిపేరింగ్ టు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, బ్యాంకింగ్ క్లర్క్స్ అండ్ పిఓ అండ్ ఆల్సో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ఎస్ఐ అండ్ పోలీస్ జాబ్స్. అంతేకాక డిఎస్సి కూడా యూజ్ఫుల్గా ఉండే విధంగా ఒక్కొక్క క్వశ్చన్ను ఎన్ని రకాలుగా అడుగుతాడో, అంటే ఒక్కొక్క క్వశ్చన్కు అడిగే విధానాలు ఎన్ని ఉంటాయో అన్ని రకాలుగా ఈజియెస్ట్ మెథడ్లో మనము సాల్వ్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ మనకు సాధారణంగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం వచ్చేది ఏమంటే అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, హౌ టు క్యాలిక్యులేట్ ది సింపుల్ ఇంట్రెస్ట్. సాధారణ వడ్డీని ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది PTR/100, SI = PTR/100 అని చెప్పని ఐడియా ఉంది మనందరికీ. కానీ బయట మనకు డైలీ లైఫ్లో వచ్చేసి అప్పులు ఇచ్చే వాళ్ళు బయట ఉంటారనమాట. మరి వాళ్ళకి PTR/100 తెలుసా అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా సింపుల్ ఇంట్రెస్ట్ని లెక్కించాలంటే PTR/100 వాళ్ళకి తెలియదు అనమాట. కానీ మనం అదే క్లాస్ రూమ్లో వస్తే మనకేం కావాలి, PTR/100 ఫామ్లో ఉంటేనే మనము వడ్డీని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనమాట. మరి వాళ్ళు డైలీ లైఫ్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్సియర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాడు అని అంటే జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట. మరి జనరల్గా అంటే ఏ విధంగా ఉంటుందంటే వితౌట్ ఫార్ములా అనమాట. అంటే సూత్రాలని ఏ మాత్రం యూజ్ చేయకుండా చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట. మరి ఏ విధంగా అంటే ఒక ప్రాబ్లం తీసుకుందాం మనము. దానికంటే ముందుగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏవో డిస్కస్ చేద్దామండి. మరి సాధారణ వడ్డీ అంటే ఏమి అని అంటే సపోజ్ ఇప్పుడు మనము 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం ఒక ఆయన దగ్గర. 1000 రూపాయలు ఏ విధంగా అప్పు తీసుకున్నామంటే 100కి 5 రూపాయల మార్కు అప్పు తీసుకున్నాం అనమాట. 100కి 5 రూపాయల మార్కు అప్పు తీసుకున్నాం అనమాట. అప్పు తీసుకుంటే నెలకి ఎంత వడ్డీ అవుతుంది మనకి అని అంటే 100కి 5 రూపాయలు అన్నప్పుడు 1000 రూపాయలకి ఎంత అవుతుంది క్యాజువల్గా 50 రూపాయలు అవుతుందని చెప్పి ఈజీగా చెప్పేస్తాము. అంటే నెల వడ్డీ ఎంత ఇస్తామనం అంటే 50 రూపాయలు ఇస్తాం మనం. సపోజ్ ఇప్పుడు ఈ మంత్ ఇలా మనం నెక్స్ట్ మంత్ 2 months కలిపిస్తానంట అనమాట. అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ అంటే మనము ఎంత ఇస్తాం వడ్డీ, ఈ మంత్ 50 రూపాయలు, నెక్స్ట్ మంత్ 50 రూపాయలు, రెండు కలిపి ఎంత 100 రూపాయలు అవుతుంది అనమాట. అది 100 రూపాయలు వడ్డీ ఇచ్చేస్తాం. దీన్ని ఏమంటారు, సాధారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. అంటే ఇక్కడ తేడా ఏం మనకు యాక్చువల్గా చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ను సపరేట్గా లెక్కేస్తాం. అంటే అసలుతో కలపము. ఇక్కడ 1000 రూపాయలతో కలపలే. ఇప్పుడు ఈ మంత్ నేను 50 రూపాయలు ఇవ్వలేదు అనుకో, ఇవ్వకపోతే ఏం చేస్తాం నెక్స్ట్ మంత్ మళ్ళీ 50 రూపాయలు అడిషనల్ కలిపేసి ఆ మంత్ వడ్డీ అని చెప్పని 100 రూపాయలు ఇచ్చామంట. అదే చక్రవడ్డీ ఏం చేస్తారంటే ఈ మంత్ 50 రూపాయలు ఇవ్వలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ మంత్ ఆయన ఏం చేస్తాడంటే 1000 + 50 1050 అని చెప్పని అసలు అనుకొని ఆ మొత్తాన్ని మళ్ళీ దానికి ఏం చేస్తాడంటే 5 రూపీస్ మాదిరిగా ఇంట్రెస్ట్ వేసి ఆ నెక్స్ట్ మంత్ వడ్డీని వసూలు చేస్తాను అనమాట. అది మనకు చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ని ఎప్పుడే కానీ మనము అసలుతో కలిపి లెక్కించామన్నమాట, సపరేట్గా లెక్కిస్తాం అన్నమాట. అదే చక్రవడ్డీని ఏం చేస్తామంటే అసలుతో కలిపి లెక్కిస్తాం అన్నమాట. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ నాట్ ఇంక్లూడింగ్ విత్ ప్రిన్సిపాల్ అమౌంట్ అనమాట. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఇంక్లూడింగ్ విత్ ప్రిన్సిపాల్ అమౌంట్ అనమాట. ఓకే, ఇది మనకు తేడా అనమాట దానికి దీనికి అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీని సపరేట్గా ఇచ్చేస్తూ ఉంటాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తామంటే వడ్డీకి అసలుని కలిపి మళ్ళీ వడ్డీ వేస్తూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తామంట. ఇది మనకు సపోజ్ ఇప్పుడు మనకు జనరల్గా అని చెప్పాను నేను ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసే విధానం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ విధంగా అంటే సంవత్సరానికి 5% మాదిరిగా 5% మాదిరిగా 5000 రూపాయలకు 3 సంవత్సరములకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. సంవత్సరానికి 5% మాదిరిగా 5000 రూపాయలకు 3 సంవత్సరములకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 రూపీస్ ఇన్ 3 years at 5% per annum. ఈ విధంగా లెక్కించాను అనుకున్నాం. అంటే
మనకి లెక్కలన్నీ కూడా సంవత్సరానికి వడ్డీ అనే మాదిరి ఉంటాయన్నమాట. అంటే మన టోటల్గా మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము ఇంట్రెస్ట్ ఏ విధంగా లెక్కేస్తామంటే సంవత్సరానికి అని చెప్పి ఉంటుందన్నమాట. కానీ బయట ఫైనాన్సియర్స్ ఏ విధంగా లెక్కేస్తుంటారంటే వాళ్ళు పర్ మంత్ మాత్రం లెక్కేస్తుంటారు. కానీ మనకి మంత్ ఇయర్ అని ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏమి ఐడియా పెట్టుకుంటే చాలంట. మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏం చెప్పుకున్నాం ప్రాబ్లం మనం అంటే 5,000 రూపాయలకు సంవత్సరానికి 5% మాదిరిగా 3 సంవత్సరములకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ ఇన్ 3 years అట్ 5% యానం అని ఇచ్చాడు మనకు. మరి ఏ విధంగా అంటే ఇక్కడ మనకు 5% మీన్స్ 5% అంటే అర్థమే మనకు 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. ఎప్పుడే కానీ మనకు పర్సెంటేజ్ అంటే అర్థం ఏమంటే 100కి క్యాలిక్యులేట్ చేస్తున్నామని చెప్పని అర్థం. సపోజ్ 25% అన్నాడు అనుకోండి, అంటే అర్థమేమి 100కి 25 రూపాయలు అని చెప్పి అర్థం. సపోజ్ 12.5% అని చెప్పి అన్నాడు అనుకోండి, అంటే అర్థమే మనకు 100కి 12/1/2 రూపాయలు అని చెప్పని అర్థం అనమాట. ప్రతి దాన్ని కూడా 100కి క్యాలిక్యులేట్ చేసేదే పర్సెంటేజ్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని డైలీ లైఫ్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో, క్లాస్ రూమ్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో కంపేర్ చేస్తున్నాం. మన క్లాస్ రూమ్లో అంటే మనకు ఏ విధంగా చేస్తాం మనం అంటే వెంటనే SI = PT/100 వేస్తాం అన్నమాట. ఓకే, SI = ఏం చేస్తాము PT/100 అని చెప్పని వేస్తాం. మరి ఏ విధంగా చేస్తాం, ఇప్పుడు P అంటే ఎంత మనకు 5,000 రూపాయలు, T వచ్చేసి ఎంత 3 years, R వచ్చేసి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100 వేస్తాం. అంటే 2 zeros కి 2 zeros క్యాన్సల్, 5 3 జా 15, 15 5 జా 75, 10 అయిపోయింది. ఇది ఫార్ములా బేస్డ్ మనం, ఇది మనం క్లాస్ రూమ్లో చేయటువంటి విధానం అనమాట. మరి బయట డైలీ లైఫ్లో ఏ విధంగా చేస్తారు అని అంటే సింపుల్ అనమాట. ఫస్ట్ మనకు 5% అంటే అర్థం ఏమని చెప్పినా నేను 100కి 5 రూపాయలు అనమాట. ఎంత 100కి 5 రూపాయలు అంటే 100కి 5 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ 1000 రూపాయలకి ఎంత అవుతుంది 50 రూపాయలు అవుతుంది. 1000కి 50 రూపాయలు అయితే 1000కి 50 రూపాయలు అయితే 5,000 రూపాయలకి ఎంత అవుతుంది 50 × 5 ఎంత 250 రూపాయలు. అంటే సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత 250 రూపాయలు. అట్లా 3 సంవత్సరాలకి ఎంత అంటే ఏం చేస్తాం అప్పుడు 250 × 3 ఎంత 750 రూపాయలు అయిపోయింది. అంతే ప్రాబ్లం. సింపుల్. 5% మీన్స్ 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్, 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 1000 రూపాయలకి ఎంత అవుతుంది 50 రూపాయలు అవుతుంది. 1000కి 50 రూపాయలు అయితే 5,000 రూపాయలకి ఎంత అవుతుంది 250 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 50 × 5 200 రూపాయలు. మరి 5,000 రూపాయలకి 250 అనేది 1 సంవత్సరానికి అయితే మనకు కావాల్సింది ఎంత 3 yearsకి మనకు కావాలి. కాబట్టి 250 × 3 ఎంత 750. అంతే. ఇదే లెక్కనే మనం బయట డైలీ లైఫ్లో కూడా లెక్కేసుకుంటాం. మనం ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ప్రామిసరీ నోట్ తీసుకొని వచ్చి ఇది ఎంత వడ్డీ అవుతుంది మేము ఇంతకు తీసుకున్నాం 5 రూపాయలకు లేకుంటే 3 రూపీస్కో అన్నప్పుడు టక నెలకు లెక్కేసి అమౌంట్ చెప్పేసి అన్నమాట. కానీ క్లాస్ రూమ్లోకి వచ్చేపాటికి మనకి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా PT/100 కావాలని చెప్పి అనిపిస్తుంది. కానీ ఆ విధంగా చేయడమే చాలా ఈజీ. మరి ఎట్లా చేస్తున్నాం అనేది ఇంకా ఈజీ చెప్తున్నాను. ఏ విధంగా అంటే సింపుల్. 100 రూపాయలకి 5 రూపాయలు అయితే 5,000 రూపాయలకి ఎంత 100 రూపాయలకి 5 రూపాయలు అయితే 5,000 రూపాయలకి ఎంత. నేను ఇంతకుముందు చెప్పాను అనమాట మీకు. ఇంతకుముందు వీడియోలో ఈ విధంగా కంపేర్ చేసుకొని దీన్ని కంపారిజన్ మెథడ్ అని చెప్పని ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా వేస్తామని చెప్పుకున్నాం కిందది బై పైది వేస్తాం అనమాట. మీరు ఎక్కువ బై తక్కువనా తక్కువ బై ఎక్కువనా మచ్ బై స్మాలా స్మాల్ బై మచ్ అని ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏం చేయొచ్చు కిందది బై పైది వేసుకోవచ్చు అనమాట. ఒక టైమ్ అండ్ వర్క్లో మాత్రమే 5 బై కింద వస్తాయి. మిగతా అన్ని టాపిక్లు ఏమొస్తాయి కిందది బై పైది వేసుకోవచ్చు. అంటే ఏ విధంగా 5,000/100 × 5. ఇది 1 yearకి మనకి ఏం కావాలి ఇంకా 3 years కావాలి. 3 వేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 3 5 జా 15, 15 5 జా 75 ఎంత 1 0 750. అంతే సింపుల్ వితౌట్ ఫార్ములే. ఏం చేసాము 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ 5,000కి ఎంత అవుతుంది అంటే 5,000/100 × 5. ఇది ఇంత మనకి ఇంట్రెస్ట్. కానీ 1 yearకి అది. మరి 3 years కన్నప్పుడు ఏం చేస్తాము × 3 చేస్తాం. ఎంత వచ్చింది 750 వచ్చేసింది. అంతే. చాలా ఈజీ అనమాట సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అంటేనే మన మైండ్లో ఏముంటాయంటే
ఖచ్చితంగా ఫార్ములా నేర్చుకోవాలి, మనం సూత్రాలు నేర్చుకోలేదే మ్యాథ్స్ రాదనేటట్లుగా ఆలోచిస్తాం మనం. కానీ డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా చదువు వచ్చినవాడు చదువు రానివాడు కూడా ఏం చేస్తుంటాడు, మ్యాథ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మ్యాథ్స్ యూజ్ చేస్తున్నటువంటి మైండ్ మనకు ఉండాలన్నమాట. క్లాస్ రూమ్లోన కూర్చొని ఫార్ములా వేసుకొని చేస్తేనే మ్యాథ్స్ అనేది మన మైండ్ సెట్ అయిపోయింది అనమాట, మైండ్లో మనకు సెట్ అయిపోయింది. అది కాదన్నమాట, డైలీ లైఫ్లో యూజ్ చేస్తూనే మనము మ్యాథ్స్ ఏ విధంగా యూజ్ చేస్తుంటామో, అంటే డైలీ లైఫ్లో మనం మ్యాథ్స్ ఏ విధంగా యూజ్ చేస్తుంటామో అదే విధంగా ఇక్కడ యూజ్ చేసినాం అనుకోండి, ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఇక్కడ ఫార్ములా బేస్డ్ చెప్పాను, వితౌట్ ఫార్ములా బేస్డ్ చెప్పాను. మరి వీటిపైన ఇది ఒక్క సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఎన్ని రకాలు అడుగుతారో వాటన్నిటినీ ఈజియెస్ట్ ఫార్ములా మీకు ఈ ఫార్ములా మెథడ్లో చేసి చూపిస్తా, ఆ తర్వాత దీంట్లో అంటే వితౌట్ ఫార్ములా మెథడ్లో కూడా చేసి చూపిస్తా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ ఇన్ 3.5 years ఎట్ 12% పర్ యానం. సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 8,000 రూపాయలకు 3.5 సంవత్సరాలకు ఆగు సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకు టైం వచ్చేసి ఏం చేశాడంటే 3/1/2 అని చెప్పని ఇచ్చాడు. మనం దాన్ని చూసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమి ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉందని చెప్పని ఆలోచిస్తాం. ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు మనము 2 3 6, 6 + 1 ఎంత 7, 7/2 ఇయర్స్ అని చెప్పని అర్థం మనకంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపాల్ అమౌంట్ ఏమి ఇచ్చాడు, P = 8,000 రూపీస్ అని చెప్పని ఇచ్చాడు. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% అని చెప్పి అన్నాడు. ఓకే, ఏమి మరి వితౌట్ ఫార్ములా మారిగా ఏదని చేస్తాం అని అంటే 12% మీన్స్ 100 రూపీస్కి 12 రూపాయలు వడ్డీ అని చెప్పని అర్థం. తర్వాత 8,000 రూపాయలకి ఎంత అంతే. ఏం చేస్తా ఇప్పుడు 8,000/100 × 12 వేస్తా. ఇది 1 ఇయర్కి, ఇది మనకి ఏం కావాలి 7/2 years కావాలి కాబట్టి ఏం చేస్తా 7/2 వేస్తా. అయిపోయింది. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 1 2 6 ఓకే, 8 6 48 0 × 7 0, 7 8 56, 7 4 30, 7 4 28 ఎంత వస్తుంది 33, 3,360 రూపీస్ అనమాట. ఎంత ఎన్ని సంవత్సరాలకు మనకు 7/2 years అంటే 3.5 years కానీ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ మనకంటే 3,360 రూపాయలు వచ్చింది. ఏ విధంగా చేసాం, ఇది వితౌట్ ఫార్ములా చేసాం. అదే విత్ ఫార్ములా చేసినాం అనుకోండి, అంటే SI = PTR/100 వేసినాం అనుకోండి, ఏమొస్తుంది P అంటే మనకు 8,000, T వచ్చేసి 7/2, R వచ్చేసి 12/100. ఏం చేయొచ్చు, ఇక్కడ /1 ఉంటుంది, ఇది పెద్ద బై కదా మనకు, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఒక భిన్నం ఉంది, ఇక్కడ ఒక భిన్నం ఉంది, కాబట్టి ఏం చేయొచ్చు ఆ కింద భిన్నాన్ని మనం ఏ విధంగా వేసుకోవచ్చు, రివర్స్లో వేయచ్చు అనమాట. అంటే ఏదైనా 1/100 అని చెప్పి వేసుకోవచ్చు. వేస్తే 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 1 2 6 సేమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది 3,360 రూపీస్ అనమాట. మరి చూడండి ఏది మనకు ఈజీగా ఉంటుందంటే ఇదే ఈజీ. మనకి మెయిన్గా కంటెంట్ అర్థం కావాలన్నమాట. మ్యాథ్స్లో ఉండేటువంటి లాజిక్ ఏమంటే ఫండమెంటల్ బేస్ ఏమి నేర్చుకోకుండా సూత్రాలను మాత్రమే నేర్చుకుంటూ షార్ట్ కట్స్లో మేము వెళ్ళిపోతామని అంటే రాదు మ్యాథ్స్. ఖచ్చితంగా ఫండమెంటల్ బేస్ ఉందనుకోండి, వాడు ప్రాబ్లమ్ని ఎట్లనివ్వని మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే మాదిరిగానే ఇంకో ప్రాబ్లం చూడండి. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 రూపీస్ ఇన్ 2 years ఎట్ 4/1/4% పర్ యానం. ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చేసి మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చేసి టైం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనమాట. ఏ విధంగా అంటే ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 16,000 రూపీస్ ఇన్ 2 years ఎట్ 4/1/4% పర్ యానం. సంవత్సరానికి 4/1/4% మాదిరిగా 16,000 రూపాయలకు 2,000 సంవత్సరంలకు అగు సాధారణ వడ్డీ ఎంత అన్నాడు అనమాట. మరి ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ మనకు ఈ మెథడ్లో చేశానంటే ఇక్కడ మనకు R మాత్రం ఏం చేశాడు, మనకు R వచ్చేసి 4/1/4% అన్నాడు. అంటే అర్థం ఏం మనకు 4 4 16, 16 + 1 ఎంత 17/4 అని చెప్పని అర్థం అన్నమాట. 17/4% అంటే అర్థం ఏం మనకు 100 రూపాయలకు 17/4 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే అక్కడ P ఎంత 16,000 రూపాయలు మనకు P వచ్చేసి. అప్పుడు 16,000 రూపాయలకు ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాం 16,000 సేమ్ కిందది బై పైది 16,000
100 ఇంటూ 17/4 వేసుకొని ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అడిగాడు వాడు 2 years అడిగాడు కాబట్టి ఇంటూ 2 చేస్తాను అనమాట. టీ ఈక్వల్ ఎంత 2 years కాబట్టి ఇంటూ 2 చేస్తాను. ఏమవుతుంది అప్పుడు 2 zeros 2 zeros క్యాన్సల్ 4 1 4 40 ఓకే. నెక్స్ట్ 17 4 68 0 ఇంటూ 2 0 2 8 16 2 6 12 1 13 ఎంత 1360. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్, సింపుల్ వితౌట్ ఫార్ములా అనమాట. సూత్రము లేకున్నట్లుగా యూజ్ చేసే విధానం అనమాట. ఏది ఇది కంపారిజన్ మెథడ్ అనమాట. నేను ప్రతి టాపిక్ని కూడా అర్థమెటిక్లో ఉండే ప్రతి టాపిక్ని కూడా ఈ విధంగానే కంపారిజన్ మెథడ్లో ఈజీ చేసుకుని వెళ్తాను అనమాట. సూత్రాలు ఏం అవసరం లేదు మనకు. ఓకే. నెక్స్ట్ అదే మీరు ఫార్ములా బేస్ మీద చేసుకున్నాం అనుకోండి, అట్లనే లెంతీ ప్రాసెస్లో వస్తుంది. ఇంకా ఫార్ములా బేస్ అవసరం లేదనుకుంటాను నేను. ఓకే. సేమ్ ఇదే మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 rupees ఇన్ 9 months at 4% per annum. సంవత్సరానికి 4% చొప్పున 12,000 రూపాయలకు 9 నెలలకు అగు సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. ఇంతకుముందు అంతా కూడా వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామంటే ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేసినాడు 9 months అని చెప్పి ఇచ్చాడు అనమాట. చూడండి డిఫరెంట్ అనమాట. జస్ట్ ఎస్ఐ కనుక్కునేదే ఒక్కొక్కటి ఒక్కో రకం అనమాట. ఆర్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఒకసారి, నెక్స్ట్ టీ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్లో మరోసారి, ఇప్పుడు టైం వచ్చేసి ఏం చేశాడు మంత్స్లో ఇచ్చాడు, ఇయర్లో ఇవ్వకుండా అనమాట. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకు పీ ఈక్వల్ ఎంత 12,000 rupees అన్నాడు. ఆ తర్వాత టైం వచ్చేసి ఏమి ఇచ్చాడంటే 9 months ఇచ్చాడు. మనకి ఎప్పుడే కానీ టైం దేంట్లో ఉండాలి మనకు ఇయర్స్లో ఉండాలి. మరి ఇయర్స్లోకి ఏ విధంగా మార్చుకోగలం మనం అంటే సింపుల్ నేను యూజ్ చేసేటువంటి కంపారిజన్ మెథడే. ఏ విధంగా 12 monthsకు 1 year అవుతుంది, 9 monthsకు హౌ మెనీ ఇయర్స్ అనమాట. ఓకే. 12 నెలలకు 1 year అవుతుంది. మరి 9 monthsకు ఎన్ని సంవత్సరాలు అవుతాయి అని అంటే సేమ్ కిందది బై పైది 9/12 ఇంటూ 1 ఎంత 3 3 3 4 ఎంత 3/4 years అనమాట. ఓకే. ఏం చెప్పచ్చు 3/4 years అని చెప్పొచ్చు. ఇంకా మ్యాథ్స్ వాళ్ళు అయితే ఫాస్ట్గా మ్యాథ్స్ వాళ్ళకి ఈ మెథడ్ అవసరం లేదన్నమాట. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి. అదే మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఫాస్ట్ చేసే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే 9 months కదా టక్కన ఏం చేయొచ్చు అంటే ఇయర్ అంటే 9/12 అని వేసుకోవచ్చు. ఇక్కడ మంత్స్ ఇచ్చింటే దాన్ని బై అని చెప్పని 12 months అని చెప్పని వేస్తారు. ఇదంతా కూడా అవసరం లేదనమాట. సింపుల్ 3 3 3 4 ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది టీ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఆర్ ఏమి ఇచ్చాడు మనకంటే 4% అని చెప్పని ఇచ్చాడు. ఆర్ వచ్చేసి ఎంత 4% అనమాట. మరి ఇప్పుడు 100 రూపాయలకి 4 రూపాయలు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. 4% మీన్స్ 4 rupees ఫర్ 100 rupees అనమాట. అంటే 4 రూపాయలు వచ్చేసి 100 రూపాయలకి అని చెప్పని అర్థం. మరి ఎంత 12,000 రూపాయలకి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాం 12,000/100 ఇంటూ 4 ఇంటూ ఎన్ని సంవత్సరాలు మనకు 3/4 yearsకి కాబట్టి 3/4 రాస్తాం. ఇది 1 year కాబట్టి ఇది ఇంత 1 year అవుతుంది. ఇది 3/4 years కావాలంటే ఏం చేస్తాం ఇంటూ 3/4 చేసేస్తాం అనమాట. నెక్స్ట్ క్యాల్కులేషన్ చూడండి 2 zeros 2 zeros క్యాన్సల్ 4 4 క్యాన్సల్ 12 3 36 0 అయిపోయింది. ఎంత 360 rupees. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈక్వల్ టు PTR/100ని యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ మనకు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees ఇన్ 4 years and 3 months at 20% per annum. సంవత్సరానికి 20% చొప్పున 5,000 రూపాయలకు 4 సంవత్సరముల 3 నెలలకు 4 సంవత్సరముల 3 నెలలకు అగు సాధారణ వడ్డీ. ఇక్కడ టైం ఏ విధంగా ఇచ్చాడు మళ్ళా ఇయర్ మంత్ 2 కల్పించాడు. ఫస్ట్లో మనకి ఓన్లీ ఇయర్స్ ఉండేవి, తర్వాత ఏమైంది మంత్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇయర్ మంత్ వచ్చింది అనమాట. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం అంటే టైం వచ్చేసి మనకు 4 years 3 months అన్నాడు. 4 years 3 months అన్నాడు. దీన్ని డైరెక్ట్గా వేసేద్దాం మనం. ఎందుకంటే మళ్ళీ నేను కంపారిజన్ మెథడ్లో చెప్పినా కూడా పెద్దగా వచ్చేస్తుంది. ఏ విధంగా చేస్తామంటే ఈ టీని ఇయర్స్లోకి మార్చాలంటే 4 అట్లే వేస్తాం ఇయర్స్ని. ఈ మంత్స్కి ఏం చేస్తామంటే /12 వేస్తాం అనమాట. మంత్స్కి ఏం చేయాలి /12 వేయాలి. తర్వాత ఇది ఇంత దాన్నే క్యాన్సలేషన్ చేయాలి. ఇది ఇంత దాన్నే క్యాల్కులేషన్ చేయాలి. మరి ఇట్లా కొట్ట రాదన్నమాట క్యాన్సలేషన్. 3 1 3 4 ఏమొస్తుంది 4 1/4 అంటే ఎంత 16 + 1 17/4 years అనమాట. ఓకే. కంప్లీట్ ఇయర్స్లోకి వచ్చేసింది. ఏ విధంగా చేసినామంటే
ఇయర్ అట్లే వేసుకున్నా, తర్వాత మంత్ బై 12 వేసిన, ఆ తర్వాత మంత్ మాత్రమే క్యాన్సిల్ చేసిన, తర్వాత టోటల్గా మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేసుకున్నాను అనమాట. అది ప్రాసెస్ మనకు. ఓకే, ఏం చేసినాను, 3 1 జా 3 4 జా, తర్వాత 4 1/4 వచ్చింది, తర్వాత 4 4 జా 16, 16 1 ఎంత 17/4 ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ పీ ఎంత వచ్చేసి ఎంత మనకు 5000 రూపీస్ పీ వచ్చేసి. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత అంటే 20% అన్నాడు. సింపుల్. ఇంకా ఇంతకుముందు చెప్పినట్లే 100 రూపాయలకి 20 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 5000 రూపాయలకి ఎంత అవుతుంది? ఏం చేస్తాము, 5000/100 × 20. ఇది 1 ఇయర్కి. మనకేం కావాలి, 17/4 ఇయర్స్కి. కాబట్టి ఏం చేస్తా, 17/4 రాస్తా, అంతే, అయిపోయింది. 2 zeros 2 zeros క్యాన్సల్. 4 1 జా 4 5 జా. ఓకే, 5 5 జా 25 0 × 17, 17 5 జా 85, 17 2 జా 34, 42 0. ఎంత వస్తుంది ఎస్ఐ మనకు 4250 రూపీస్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ మనకు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ = PT/100ని యూజ్ చేయకుండా చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ అనదర్ టైప్ ప్రాబ్లం వల్ల ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ ఇన్ 73 డేస్ అట్ 10% పర్ యానం. సంవత్సరానికి 10% చొప్పున 10,000 రూపాయలకు 73 రోజులకు అగు సాధారణ వడ్డీ ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్లోన ఇయర్స్, తర్వాత మంత్స్, తర్వాత ఇయర్ మంత్, నెక్స్ట్ ఇప్పుడు డేస్లోకి వచ్చాడు. ఏదని ఇవని మనం ఏం చేయాలని ఇయర్స్లే కన్వర్షన్ చేసుకున్నామంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అదే, కంటెంట్ మన మైండ్లో ఉందనుకోండి, ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా మనము ఈజీగా చేసుకొని వెళ్తాం. మనం ఫార్ములా వేరు పైన ఆధారపడినామంటేనే లెక్కలు రావన్నమాట మనకు. ఓకే, మరి ఏ విధంగా ఇక్కడ టైం ఏం చేశాడంటే మనకు 73 డేస్ అన్నాడు. మరి టైం మీద దృష్టి పెడదాం. మరి టైం మీద మాత్రమే ఇక్కడ దృష్టి పెట్టి దాన్ని ఇయర్స్లే కన్వర్షన్ చేసుకుందాం. టీ = ఎంత 73 డేస్. మరి మనకి ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు, 365 రోజులు. 365 డేస్కి ఏమవుతుంది, 1 ఇయర్ అవుతుంది. మరి 73 డేస్కి హౌ మెనీ ఇయర్స్ అంటే ఏం చేస్తాం, 73/365 వేసుకుంటాం టీ అనమాట. అంటే 73 1 జా 73 5 జా అనమాట. ఎంత 1/5 ఇయర్స్ అని చెప్పని అర్థం మనకు. అయిపోయింది, ఇంకా టీ మారిపోయింది. మీరు ఇక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఒకేసారి వేసుకొని క్యాన్సిల్ చేసినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపాల్ అమౌంట్ ఎంత, 10,000 రూపీస్ మనకు. ప్రిన్సిపాల్ అమౌంట్ ఈజ్ 10,000 రూపీస్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అన్నాడు. మా 10% మీన్స్ 100 రూపాయలకి 10 రూపాయలు అయితే 10,000 రూపాయలకి ఎంత అవుతుంది? ఏమవుతుంది అప్పుడు, 10,000/100 × 10. ఇది 1 ఇయర్కి. ఎన్ని ఇయర్ కావాలి మనకు, 1/5 ఇయర్స్కి. కాబట్టి ఇంటూ 1/5 చేస్తా, అయిపోయింది. 2 zeros 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ 5 1 జా 5 2 జా ఎంత 100 × 2 200 రూపీస్. సో ఎస్ఐ ఈజ్ 200 రూపీస్ అనమాట. ఓకే, చాలా ఈజీ. మీరు ఇంతకుముందు అన్నీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ = PTR అని చెప్పనే ఫాలో అయింటారు. కానీ దాని కంటెంట్ని అర్థం చేస్తున్నాను అనుకోండి, ఏం అవసరం లేదు. నెక్స్ట్ కూడా ఈజీగా అనుకుని వెళ్ళొచ్చు మిగతా ప్రాబ్లమ్స్లో కూడా. నెక్స్ట్ ప్రాబ్లం, Ravi took a loan of 12,000 rupees at 10% per annum. Find the amount to be paid to bank after 3 years at simple interest. రవి 12,000 రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున బ్యాంకు నందు అప్పుగా తీసుకొని 3 సంవత్సరం తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మొత్తం అమౌంట్ అంటే అర్థం ఏం మనకు, మనం ఇప్పుడు మొత్తం కట్టాలంటే అప్పుడు ఏం చేస్తాం, మనం 1000 రూపాయలు అప్పు తీసుకున్నాము, 50 రూపాయలు వడ్డీ అయింది. మొత్తం కట్టాలంటే అప్పుడు ఏం చేస్తాము, 1000 + 50 అంతే కదా. అంతే ఎంత 1050 అని చెప్పి అంటాం మనం. అంటే P+SI కలుపుతాం అనమాట. అదే అమౌంట్ అంటే ఇక్కడ ఏ = అమౌంట్ ఏమంటాం ఇక్కడ అంటే ఏ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఏ = ఏమని రాయొచ్చు, P+SI అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. సో ఏ = P+SI అని చెప్పని అర్థం అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనము ఎస్ఐని ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్పని అర్థం అనమాట. మరి ఎస్ఐని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఇచ్చాడు మనకి, సంవత్సరానికి 10% మారిగా అన్నాడు. అంటే అర్థమేమి, 100 రూపాయలకి 10 రూపాయలు అయితే
ప్రిన్సిపాల్ అమౌంట్ ఎంత 12,000 రూపాయలు. 12,000 రూపాయలకి ఎంత ఏం చేస్తాం ఇప్పుడు 12,000/100 × 10 ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి. కాబట్టి ఏం చేస్తా ఇంటూ 3 వేస్తా అయిపోయింది. ఇంకా 2 zeros కి 2 zeros 12 3 = 36 2 zeros ఎంత వచ్చింది 3,600. దిస్ ఈజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్. బట్ వీ వాంట్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపాల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది ఏమి మొత్తం అనమాట. మరి మొత్తం అంటే అర్థమేమి అసలు ప్లస్ వడ్డీ అనమాట. కాబట్టి ఏం చేస్తాం అప్పుడు అంటే అసలు ఎంత తీసుకుంటున్నప్పుడు ఏ ఈజ్వల్ అంటే అసలు ఎంత 12,000 రూపాయలు ప్లస్ వడ్డీ ఎంత 3,600 రూపాయలు ఎంత అవుతుంది అప్పుడు 15,600 రూపాయలు అయిపోయింది అంతే. ఓకేనా. మనము లెక్కని అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు వాడు అంటే మొత్తాన్ని అడిగాడు. మొత్తం అంటే అర్థమే మనకు వడ్డీ ప్లస్ అసలు అని చెప్పిన అర్థం. హియర్ వీ వాంట్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపాల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఇంతవరకు చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి సార్. SI = PTR అనేది యూజ్ చేయకుండా చేసాము, మాకు ఆ మెథడే బెస్ట్ అంటే మీరు అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఆలోచించే విధానంలో డిఫరెంట్గా ఉండాలి. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి రావాలని చెప్పని కొద్దిగా డిఫరెంట్గా చెప్పాను అనమాట. ఓకే. నెక్స్ట్ అనదర్ టైప్ ప్రాబ్లం చూసామంటే ఈ విధంగా చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ బి ద SI 2,000 rupees in 5 years at 8% per annum. What sum of money will be the simple interest is 2,000 rupees in 5 years at 8% per annum. సంవత్సరానికి 8% మాదిరిగా ఎంత సొమ్ముపై 5 సంవత్సరములకు 2,000 రూపాయలు సాధారణ వడ్డీ అగును. సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరములకు ఎంత సొమ్ముపై 2,000 రూపాయలు సాధారణ వడ్డీ అగును. ఇక్కడ కనుక్కోవాల్సిందే మనము పి కనుక్కోవాలన్నమాట. ఓకే. SI ఇచ్చాడు మనకి. ఇక్కడ SI చేసి ఏమని ఇచ్చాడు 2,000 రూపాయలు అని చెప్పని ఇచ్చాడు. యాక్చువల్గా మీకు యాజ్ యూజువల్గా మీకు తెలిసిన ఫార్ములా బేస్ యూజ్ చేసి చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ నా మెథడ్లో నేను చెప్పేస్తాను అనమాట. అంటే ఏ విధంగా అంటే మనకు SI = ఫస్ట్ ఏం రాస్తాము 2,000 రూపాయలు SI అంటే మనకు. ఓకే. SI మీన్స్ PTR/100 = 2,000 rupees. హియర్ వి ఫైండ్ P అనమాట. P తెలియదు మనకు, అట్లే పెట్టుకుందాం P. T వచ్చేసి ఎంత మనకు 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 2,000. ఓకే. అప్పుడు P = ఏం రాయొచ్చు మనము 2,000 × 100/5 × 8 రివర్స్ అవుతాయి మనకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 5 1 జా 5 20 జా నెక్స్ట్ మళ్ళా 4 2 జా 4 5 జా 2 1 జా 2,000 జా. P = 1,000 × 5 ఎంత 5,000 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. ఇది మనకు ఫార్ములా బేస్ అనమాట. మరి వితౌట్ ఫార్ములా బేస్డ్ అనేది చేద్దాం. మరి ఏ విధంగా అంటే మనకు ఆల్రెడీ కంటెంట్ మైండ్లో ఉంది కదా. 4% మీన్స్ 100కి 4 రూపాయలు అని చెప్పని అర్థం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 8% 8% అంటే అర్థమే మనకు 100కి 8 రూపాయలు అంటే 8% వచ్చేసి 100 రూపాయలకి అవుతుందని చెప్పని అర్థం మనకు. అదే మనం చేస్తాం అన్నమాట. మరి ఇప్పుడు ఏదో చేయొచ్చు మనం మెథడ్లో అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ 2,000 రూపాయలు. మనకి 5 సంవత్సరాలకు గాను ఎంత అయింది ఇంట్రెస్ట్ 2,000 అయింది. మనం ఎప్పుడే కానీ మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లంలో ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది ఇంట్రెస్ట్ అంటే పర్ యానమే ఉంటుంది. ప్రతిదీ కూడా సంవత్సరానికే ఉంటుంది ప్రాబ్లంలో ప్రతిదాన్ని కూడా మనము చూసినామంటే. కాబట్టి 1 ఇయర్కి ఎంత అవుతుంది 5 ఇయర్స్కి 2,000 అయింది. 1 ఇయర్కి ఎంత అవుతుంది అప్పుడు ఏం చేస్తాము 1/5 × 2,000 5 1 జా 5 400 జా అంటే 1 ఇయర్కి గాను సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 400 అయింది. అప్పుడు 5 ఇయర్స్ కంటే ఏమవుతాం 4 × 5 ఎంత 2,000 అయిపోయింది. అంటే మనము పర్సంటేజ్ కూడా ఎట్లుంటుంది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి కదా ఉండేది. అంటే 1 ఇయర్కి 100 రూపాయలకి మనకి ఎంత ఇక్కడ 8% చెప్పని అర్థం. అంటే అప్పుడు ఎట్లా క్యాల్కులేట్ చేస్తాను నేను 8%కి గాను 100 రూపీస్ అనమాట. మనకి ఇప్పుడు అంటే 8కి 100 అయితే ఇదేమొస్తుంది 400కి ఎంత అని అర్థం. 8కి ఏమని 100 అయితే 400కి ఎంత. అప్పుడు ఏం చేయొచ్చు మనము 400/8 × 100 8 1 జా 8 5 జా 50 ఎంత 5,000 రూపీస్ అనమాట. ఓకే. ఇది P అంతే సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ మెథడ్కి అలవాటు పడి ఉంటాం కదా. ఈ మెథడ్ కొద్దిగా తక్కువ అనమాట. కాబట్టి
మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ది ఆన్సర్ అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ మనకు 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 2000 ఇచ్చాడు. నేను ఏం చేస్తానంటే 1 ఇయర్కి ఎంత అని చెప్పి అనుకున్నాను. ఎందుకు అనుకుంటాను 1 ఇయర్కి అంటే మనం ఎప్పుడే కానీ మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లంలో సంవత్సరానికి వడ్డీ రేటు అని చెప్పని ఇచ్చేటాడు మనకు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని చెప్పని ఇచ్చేటాడు. కాబట్టి నేను ఏం చేస్తా, 1 ఇయర్కి ఎంత అయిందంటే 400 వచ్చింది అనమాట. 1 ఇయర్కి ఎంత వచ్చింది, 400 వచ్చింది. కానీ మనకు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత ఉంది, 8% పర్ యానం అని అన్నాడు. 8% పర్ యానం. కాబట్టి ఏం చేస్తా, 8కి 100 అయితే ఓకే. ఏమి ఇప్పుడు 400కి ఎంత, ఈ కంపారిజన్ అర్థం కావాలి మనకు. 8కి 100 అయితే 400కి ఎంత అని చెప్పని అర్థం అవుతుంది. అంటే ఈ 400కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పని అర్థం. అంటే 8%కి 100 రూపాయలు అయితే ఈ 400 దానికి ఎంత అమౌంట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాను నేను, 400/8 × 100 ఎంత వస్తుంది, అప్పుడు 5000 వచ్చేస్తుంది. అంతే, చాలా ఈజీ. ఓకేనా. నెక్స్ట్ మళ్ళా the SI, the simple interest on 6000 rupees in 3 years and 4 months is 3000 rupees. Find the R percentage, rate of interest percentage per annum అన్నాడు. ఇక్కడ R అనుకోమంటున్నాడు. The simple interest on 6000 rupees in 3 years and 4 months is 3000 rupees. Find the R percentage per annum. సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున 6000 రూపాయలకు 3 సంవత్సరముల 4 నెలలకు 3000 రూపాయల సాధారణ వడ్డీ అగును. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు. మనకి రేట్ అంటే అర్థమేమి 100కి అని చెప్పిన అర్థం అన్నమాట. ఎప్పుడే కానీ 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తామనేది కూడా మైండ్లో ఉండాలి. ఈ 2 మైండ్లో ఉన్నాయనుకోండి చాలా ఈజీ చేసుకెళ్తాం, లేకపోతే ఫార్ములా యూజ్ చేస్తాం. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముందుగా ఏం చేస్తానంటే ఫార్ములా బేసే చెప్తా. ఏం కనుక్కోవాలి మనము, R కనుక్కోవాలి. కాబట్టి R ఈజ్ఈక్వల్ టు ఏమని రాస్తాం మనము, SI × 100/PT అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకో లాజిక్ ఏముందంటే మనకు T ఏం చేశాడంటే 3 years 4 months అన్నాడు. T వచ్చేసి ఏమన్నాడు, 3 years 4 months అన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను మొత్తం ఇయర్లీ కన్వర్షన్ చేయాలంటే 3 అట్లా వేసుకోవాలి. ఈ మంత్స్ని ఏం చేయాలి, బై 12 చేయాలి. ఇది ఇంత మాత్రం క్యాన్సిలేషన్ చేయాలి. 4 1 = 4 3 అంటే ఏమి 3 1/3. 3 1/3 మీన్స్ 3 3 = 9. 9 1 + 1 ఎంత 10/3 ఇయర్స్ అనమాట. ఓకే, ఇది T. మనకి ఏం కావాలి ఇప్పుడు, ఓన్లీ R ఈజ్ఈక్వల్ టు ఏమి SI × 100/PT. ఓకే, SI ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకంటే 3000 రూపాయలు ఇచ్చాడు మనకు. × 100/P వచ్చేసి ఎంత 6000 రూపాయలు ఇంటూ T ఎంత 10/3. కొద్ది మ్యాథ్స్ ఫాల్ అయితే ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు. అదే నాన్ మ్యాథ్స్ ఫాల్ కాబట్టి ఏమవుతుంది, ఇటు బై 1 అనుకొని మనం నెమ్మదిగా ఇంకో స్టెప్ వేద్దాం. ఇటు బై 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 3/6000 × 10 అని చెప్పి వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 3 zeros క్యాన్సిల్, 1 0కి 1 0 క్యాన్సిల్, 3 1 = 3 2 = 2 1 = ఓకే 3 1 = 3 2 = తర్వాత ఏమొచ్చింది ఇక్కడ అన్నీ 2 1 = 2 5 = 3 5 = ఎంత 15. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 15% అనమాట. ఇది మనకు చేసే విధానం. మరి వితౌట్ ఫార్ములే మరి ఏ విధంగా చేయొచ్చు మనం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్కే ఉంటుంది, 100కి ఉంటుందని చెప్పని మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ పర్ ఇయర్కే కదా ఉండేది. కాబట్టి నేను ఏం చేస్తానంటే మనం మొత్తానికి ఇచ్చాడు, మొత్తానికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఇచ్చాడు మనకు. నేనేం చేస్తాను మళ్ళీ 12 monthsకి ఎంత అవుతుందో అనుకుంటాను అనమాట. అంటే 12 months అంటే అర్థమేమి 1 yearకి అని చెప్పిన అర్థం అనమాట. కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ 3 years 4 months అంటే అర్థమేమి మనకు 3 years గాను ఎన్ని మంత్స్ వస్తాయి, 12 3 = 36 ప్లస్ 4 ఎంత 40 months అనమాట. ఓకే, మనకి 1 yearకి వచ్చేసి ఎంత 12 months అని చెప్పిన అర్థం కదా. అంటే ఇక్కడ మనకి ఏమని అర్థము 40 monthsకి గాను 40 monthsకి గాను SI ఎంత అని ఇచ్చాడు 3000 అని చెప్పని ఇచ్చాడు. 40 monthsకి ఎంత 3000 అయితే నెక్స్ట్ 12 months అంటే 1 yearకి అని చెప్పని అర్థం. 12 monthsకి ఎంత అవుతుంది, అప్పుడు ఏం చేస్తాం మళ్ళా 12/40 × 3000. ఓకే, 0 0 క్యాన్సల్, 4 1 = 4 3 = ఎంత 900 రూపీస్. అంటే 1 year SI సంవత్సరానికి ఎంత అవుతుంది 900 అవుతుంది. సంవత్సరానికి ఎంత వస్తుంది, అది 900 అనమాట. మనకి సంవత్సరానికి
900 అనేది మనం కంపారిజన్ 100 కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమేమనుకో 100 అని అర్థం కదా. మరి మొత్తం అసలు ఎంత మనకు 6000 కదా. అంటే 6000కు గాను 6000 రూపాయలకి సంవత్సరానికి వడ్డీ ఎంత పడింది? 900 పడింది. 6000కి ఎంత? 900 పడింది. మరి 100కి ఎంత? ఎందుకు 100కి అంటున్నానంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా దేనికి ఉంటుంది? 100కు ఉంటుంది. అది కన్ఫ్యూజ్ కారాదు మనం. ఓకే, కాబట్టి ఏమవుతుంది అప్పుడు R = 100/6000 × 900. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 1 0కి 1 0 క్యాన్సిల్. తర్వాత 3 2 జా 3 3 జా 2 1 జా 2 5 జా. R = ఎంత? 15% అయిపోయింది. ఇది కొద్దిగా అలవాటు కావాలి మనకు. మీకేమనిపిస్తుంది అంటే సార్ ఏదేదో కొత్త చెప్పేస్తున్నాడు, తన తెలిసిన పద్ధతి చెప్పేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు మీరు. కానీ మీకు ఇది అలవాటు అయింది అనుకోండి, ఇవన్నీ ఏం అవసరం లేదు, చక్క చేసుకొని వెళ్తారు. మీకు ఇంకా అర్థం కావాలని చెప్పని నెమ్మది స్లోగా చెప్తున్నాను నేను. మీకు మెయిన్గా కంటెంట్లో మెయిన్గా మనకు అర్థం చేసుకోవాల్సిందేమి, సంవత్సరానికి వడ్డీ రేటు అంటాడు, పర్సంటేజ్ పర్ యానం అంటాడు. అది ఐడియా పెట్టుకోవాలి. పర్సంటేజ్ అంటే అర్థమేమి 100కి అని చెప్పని అర్థం. ఎప్పుడే దేనికి లెగ్గెడతారు వాళ్ళు? 1 ఇయర్కే లెగ్గెడతారు. కాబట్టి నేను ఏం చేసిన ఫస్ట్ నేను 1 ఇయర్కి అంటే 12 మంత్స్కే లెగ్గట్టుకున్నా ఇంట్రెస్ట్ని. ఓకే, వాడు ఇచ్చింది ఎంత మనకు టైం ఇచ్చినది మనకు 10/3 years అన్నాడు. కానీ నేను ఏం చేసిన 12 మంత్స్కే లెగ్గట్టుకున్నా. ఫస్ట్ 12 మంత్స్కి ఎంత వచ్చింది? 900. అంటే 1 ఇయర్కి 900 వచ్చింది ఇంట్రెస్ట్. ఏమి అంటే ఎంత అమౌంట్కి? అది 6000 రూపాయలకి. 6000 రూపాయలు అసలుకి 900 అయితే మనకి సంవత్సరానికి అన్నప్పుడు 100కే కదా మనం లెగ్గట్టేది. కాబట్టి 100కి ఎంత అవుతుందని చెప్పండి. సింపుల్, అంతే. అది అయిపోయింది, 6 వచ్చేస్తుంది అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇన్ కేసు మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే ఇదే ఫాలో అవ్వండి. బాగా అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇది రైట్ మెథడ్ అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. ఎందుకంటే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలి కదా మనకు. ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం మనం. వడ్డీ రేటు విషయం పైన ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏదంటే ద SI on 5000 rupees in 3 years is 1200 rupees. Find the R percentage per annum. The SI on 5000 rupees in 3 years is 1200 rupees. Find R percent per annum. సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు 5000 రూపాయలపై సాధారణ వడ్డీ 1200 రూపాయలు అగును. సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు 5000 రూపాయలపై సాధారణ వడ్డీ 1200 రూపాయలు అగును. పైదానికంటే కొద్దిగా ఇది ఈజీగా ఉంటుంది, ఈజీగా కూడా అర్థం కావచ్చు అన్నమాట మనకు. ఓకే, మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మీ ఫార్ములా బేస్డ్ చెప్తాం. ఏ విధంగా అంటే R = ఏం ఫార్ములా మనకు? SI × 100/PT. ఓకే, SI means here 1200, 100/P means 5000 into T means 3 years. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 1 0కి 1 0 క్యాన్సిల్. తర్వాత మళ్ళీ 5 1 జా 5 2 జా 10 2 ఉంటుంది, 5 4 జా 20, నెక్స్ట్ 3 1 జా 3 8 జా ఎంత? R = 8% అనమాట. ఓకే, ఏమి నెక్స్ట్ మరి వితౌట్ ఫార్ములే ఏ విధంగా అంటే మనకు నామ్ పెట్టుకోవాల్సిందేమి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్స్ పర్ యానంకే క్యాల్కులేట్ చేసేది, అలానే 100కే లెక్క అని చెప్పని అర్థం అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 1 ఇయర్కి ఎంత అవుతుందని చెప్పి అనుకుంటాను. అంటే 3 సంవత్సరాలకు వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్? 3 years గాను 1200 రూపీస్ అని చెప్పని అర్థం మనం, అంతే కదా. 3 సంవత్సరాలకి 1200 రూపీస్ అని చెప్పని అర్థం. మరి 3 సంవత్సరాలకు 1200 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాం అప్పుడు? 1/3 × 1200. 3 1 జా 3 4 జా ఎంత? 400 రూపీస్ అనమాట. అంటే 1 ఇయర్కి 400. అంటే దేనిపైన? 5000 రూపాయలకి. అంటే 5000 రూపాయలకి 400 ఇంట్రెస్ట్ అయితే మరి 100 రూపాయలకి ఎంత? మనం పర్సెంటేజ్ అంటే 100 అనుకునేది కాబట్టి 100 రూపాయలకి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాము? 100/5000 × 400. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 1 0కి 1 0 క్యాన్సిల్, 5 1 జా 5 2 జా 2 4 జా 8%. అయిపోయింది అంతే. ఇది చాలా ఈజీ. మీకు ఇదే బెస్ట్ అనిపిస్తే ఇదే చేయండి, ఎందుకంటే ఇది అలవాటు పడి ఉంటారు కాబట్టి అదే బెస్ట్ అనిపిస్తుంది మనకు. ఇది కొద్దిగా మ్యాథ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసినారనుకోండి, నెక్స్ట్ ఫర్దర్ పెద్ద లెక్కలు వస్తుంటాయి, వాటికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటాయి ఇప్పుడు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ ఆ టైపు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 rupees at 8% per annum is 800 rupees. ఫైండ్ ది పీరియడ్ అనమాట. ఎన్ని సంవత్సరములకు సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 4000 రూపాయలకు సాధారణ వడ్డీ 800 రూపాయలు అగును. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? టీ కనుక్కోవాలి మనం, పీరియడ్ కనుక్కోవాలన్నమాట, కాలం కనుక్కోవాలి. మరి కాలం అన్నప్పుడు ఫార్ములా బేస్డ్ వచ్చేసి మనకు ఏం ఫార్ములా?
T is equal to SI into 100 by PT, sorry, PR. T is equal to SI into 100 by PR. T is equal to SI ఎంత ఇక్కడ మనకు అంటే 800 రూపాయలు 100, P వచ్చేసి ఎంత 4000 రూపాయలు ఇంటూ R వచ్చేసి 8%. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సల్, 1 0 కి 1 0 క్యాన్సల్, 4 1 జా లేకపోతే 4 అట్లా పెట్టుకోండి, ఈ 8 క్యాన్సల్ చేసుకుంటాం సింపుల్. తర్వాత 2 2 జా 2 5 జా 5/2, 5/2 అంటే 5లో సగం అంటే ఎంత 2.5 సంవత్సరాలు అని చెప్పని అర్థం, అంటే 2 1/2 ఇయర్స్ అని చెప్పని అర్థం. ఇది T ద్వారా అనమాట. అదే వితౌట్ ఫార్ములే అంటే నా మెథడ్లో ఏదైనా చేస్తాం. మరి నా మెథడ్ అర్థమైతే ఫాలో అవ్వండి. ఓకే, మరి ఏ విధంగా అంటే ఫస్ట్ ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాను నేను 100కే కనుక్కుంటా ఇక్కడ, లేకుంటే 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. ఏమి ముందుగా మనకి 8% అంటే అర్థమేమి 100 రూపాయలకి 8 రూపాయలు అని చెప్పని అర్థం, 100 రూపాయలకి 8 రూపాయలు అని చెప్పని అర్థం. మరి 100 రూపాయలకి 8 రూపాయలు అయితే ఇక్కడ మనకు 4000 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి కనుక్కుంటున్నాను నేను. 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్టో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట. 100 రూపాయలకి ఎంత 8 రూపాయలు ఇంట్రెస్ట్, మరి 4000 రూపాయలకి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తా 4000/100 ఇంటూ 8, 2 zeros 2 years క్యాన్సిల్, ఎంత 320 రూపీస్ అనమాట. ఓకే, 320 రూపీస్ 1 ఇయర్కి అయింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపారిజన్ చూడండి బాగా ఏదో చేస్తానో ఇది బాగా 320 రూపీస్కి 1 ఇయర్ అయితే మనకి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత 800 కదా. అప్పుడు 800కి హౌ మెనీ ఇయర్స్ అనమాట. ఇది కంపారిజన్. 1 ఇయర్కి ఏమైంది 320 అయింది, దాని రివర్స్లో మనకు 320కి 1 ఇయర్ అయితే 800కి హౌ మెనీ ఇయర్స్ అనమాట. నాకు తెలీదు, వాడు మొత్తం 800 ఇంట్రెస్ట్ అని చెప్పని ఇచ్చాడు. ఇది కంపారిజన్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశానంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను నేను. ఏ విధంగా అంటే 100కి 8 రూపాయలు మారుగా అసలు ఎంత మనకు 4000, 4000కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ అంటే ఎంత అయింది 320 అయింది. మరి 320 అనేది 1 ఇయర్కే, కాబట్టి 320 అనేది 1 ఇయర్కే అయితే మొత్తం ఇంట్రెస్ట్ అంతా మనకు వాడు ఇచ్చినది 800. 800 ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అని అంటే ఏం చేస్తా అప్పుడు కింది వైపు 5 అంటే ఎంత 800/320 ఇంటూ 1, 0 0 క్యాన్సిల్. తర్వాత దేంతో పోవచ్చు మళ్ళీ అప్పుడు 16 2 జా 16 5 జా 5/2 5/2 అంటే 16 2 32 16 2 అంటే 16 2 32 16 5 80 ఎంత వచ్చింది 5/2 వచ్చింది. అంటే అర్థమేమి 2 1/2 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే తర్వాత పెద్ద పెద్ద లెక్కల్ని చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళా పీరియడ్ ఫైండ్ అవుట్ చేసేది చూద్దాం. ఇంకో ప్రాబ్లము ఏ విధంగా అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6400 రూపీస్ ఎట్ 12 1/2% per annum ఈజ్ 2000 రూపీస్. ఫైండ్ ద పీరియడ్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6400 రూపీస్ ఎట్ 12 1/2% per annum ఈజ్ 2000 రూపీస్. ఫైండ్ ద పీరియడ్. సంవత్సరానికి 12 1/2% చొప్పున 6400 రూపాయలకు 6400 రూపాయలకు ఎన్ని సంవత్సరములకు సాధారణ వడ్డీ 2000 రూపాయలు అగును. సేమ్ ఇదే, మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పనిలే. మీ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ R వచ్చేసి ఏమి ఇచ్చాడు అంటే 12 1/2 అని చెప్పని ఇచ్చాడు. R ఈక్వల్ ఎంత మనకు 12 1/2 అంటే ఎంత 12 2 24 ప్లస్ 1 ఎంత 25/2. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనకు T కావాలి. T మీన్స్ SI ఇంటూ 100/PR. SI ఎంత ఇక్కడ 2000 రూపీస్ ఇంటూ 100. P మీన్స్ 6400 రూపీస్ ఇంటూ R మీన్స్ 25/2. ఓకే, మరి ఏం చేయొచ్చు, ఇక్కడ పెద్ద బై ఉంటుంది కదా, ఇది పెద్దది బై మనకు. ఇక్కడ బై 1 అని చెప్పని అనుకున్నామంటే 2000 ఇంటూ 100/1 ఇంటూ 2/6400 ఇంటూ 25 అని చెప్పి వేసుకోవచ్చు. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఆ తర్వాత 25 1 25 8 200 0. ఆ తర్వాత మళ్ళా ఎంత వచ్చిందో 80 64 ఉంది. 64 అంటే 16 4 64 16 5 80. మనం ఇక్కడ వెయిట్ చేయరాదు. 64 80 మనకి ఇష్టమైనటువంటి ఎక్కం ఏది సెకండ్ టేబుల్, కాబట్టి సెకండ్ టేబుల్తోనే మనం కొట్టుకుంటూ పోయినాం అనుకోండి. ఇక్కడ
లెంత్గా వచ్చేస్తుంది, పైన గోపురము కింద గోపురం పెరుగుతుంది. కాబట్టి టేబుల్స్ బాగా నేర్చుకున్నారంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, కాబట్టి 16 4 64, 16 5 80. నెక్స్ట్ అదే 2 1 జా 2 2 జా ఎంత 5/2. 5/2 మీన్స్ 2 1/2 ఇయర్స్ అనమాట, అంటే 2.5 ఇయర్స్ అని చెప్పి అర్థం ఉంటుంది. ఓకే, ఇది మనకు రెగ్యులర్ ప్రాసెస్. మరి నా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. అలా మరి ఏ విధంగా అంటే సేమ్ ముందు మార్కెట్ మనం ఏం చేసినా నేను 100కి ఎంత అని అర్థం మనకి 25/2 అని చెప్పని అర్థం మనకు, అంతే కదా. 100కి ఎంత అని అర్థము 25/2 అని అర్థం. మనకి మళ్ళీ టోటల్ ఎంత 6400 మొత్తం అసలు. మరి 6400కి ఎంత అవుతుంది? ఏ లెవెల్ 6400/100 × 25/2. 2 zeros 2 zeros క్యాన్సల్. 2 1 జా 2 3 జా 6, 2 2 జా 5. నెక్స్ట్ 25 2 50, 25 ముళ్ళ 75, 75 ఎంత 8, ఎంత 800. అంటే మనకు 1 ఇయర్కి ఎంత అని అర్థం మనకు 800 వచ్చిందని చెప్పని అర్థం మనకు. అంటే 800 వచ్చేసి ఎంత 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. మన టోటల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకు 2000. మరి 2000 అనేది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం మనకు. 1 ఇయర్కి 800 అంటే 800 వచ్చేసి 1 ఇయర్కి అయింది. మరి 2000కి ఎన్ని సంవత్సరాలకు అవుతుంది 2000 అనేది అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామండి సింపుల్గా 2000/800 × 1. 2 zeros 2 zeros క్యాన్సల్. 4 2 జా 4 5 జా ఎంత 5/2 ఎంత 2 1/2 ఇయర్స్ అయిపోయింది అంతే. ఓకేనా, ఇవి ఫండమెంటల్ బేస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే నేను ఈ వీడియోలో రిప్రజెంట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ బేస్ని బాగా నేర్చుకున్నామంటే మనము ఎంత పెద్ద లెక్కనివ్వని ఈజీగా చేసుకొని వెళ్తాం అనమాట. మనం అందరూ చేసేటువంటి కామన్ ఎర్రర్ ఏమంటే ఫండమెంటల్ బేస్ నేర్చుకోకుండా ఫార్ములా బేస్ పైన డిపెండ్ అయ్యి మళ్ళీ అందులో షార్ట్ కట్స్ అని చెప్పని ఫార్ములా బేస్ షార్ట్ కట్స్ని ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏమంటే ఇదే పొరపాటు అనమాట. మనకి క్లాస్ రూమ్లో ఏమవుతుందంటే షార్ట్ కట్ ఫార్ములా ఇంత పెద్ద లెక్క ఉంటుంది, ఆ పెద్ద లెక్కకి ఇది ఒక సూత్రం అని చెప్పని వేసి ఆన్సర్ చేసేస్తారు. ఏమనిపిస్తుంది, అంత పెద్ద లెక్కని సార్ ఇంత చిన్నగా విత్ ఇన్ 1 minute 2 minutesలో చేసేసాడు కదా అనిపిస్తుంది. దానికి బేస్ ఉండదు, దానికి ఫండమెంటల్ ఉండదు, దాని గురించి ఏం అసలు మనం ఆలోచించే ప్రసక్తే ఉండదు అనమాట. సింపుల్గా లెక్క చేయడం అని చెప్పని అనుకుంటాం మనం అంతే. కానీ అదే ఫార్ములా బేస్డ్ పైన మనం మైండ్లో పెట్టుకుంటే ఆ తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ మనకి ఏం కావాలి, ఆ లెక్క జ్ఞానం ఉండాలి, ఫార్ములా జ్ఞానం ఉండాలి. సపోజ్ ఆ లెక్క రాకుండా వేరే లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఏం చేయలేము మనం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఆ షార్ట్ కట్స్ ఎట్లుండాలంటే ఫండమెంటల్ బేస్తో వితౌట్ ఫార్ములా మార్క్ ఉండాలి. వితౌట్ ఫార్ములా మార్క్ అంటే నేను చేసి చూపించాను. ఇది ఒక టాపిక్లోనే కాదు, నా వీడియోలన్నీ మీరు చెక్ చేశారనుకోండి కంప్లీట్గా ఆల్ వీడియోస్లో వితౌట్ ఫార్ములే సూత్రాలని చాలా 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 తక్కువగా యూజ్ చేస్తూ లెక్కలన్నీ కూడా చేసేటాను అనమాట. ఓకేనా. సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. దిస్ ఈజ్ యువర్స్ ఉప్పర శ్రీనివాసులు. థ్యాంక్ యూ.